ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన్ని నీకు ఒక చక్కటి అద్భుతమైన సమాధానకరమైన తన వాక్కును అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలు నీ జీవితమునకు ఎంతో ప్రయోజనకరమై ఉన్నవి, ఆశీర్వాదకరమై ఉన్నవి. ఇక్కడ ఒక వ్యక్తి తన కుటుంబంతో ఒక కొత్త పట్టణానికి వెళ్ళి అక్కడ జీవనాన్ని ప్రారంభించాడట. అక్కడికి వెళ్ళిన కొద్దిపాటి రోజులకే తీవ్రమైన ఉరుములు, వర్షం, పెద్ద తుఫానులు సంభవించాయట. అవన్నీ అయిన తర్వాత చీకటి కమ్ముకొని అంతా కూడా నేల చాలా తేమతో కూడి ఉండి అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో తనకు ఒక పెంపుడు కుక్క ఉందట. ఆ కుక్కను తీసుకొని బయటికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఆ కుక్కను తీసుకుని అలా బయటికి వెళ్ళి నడుస్తూ ఉండగా కుటుంబంలో మారుతున్న పరిస్థితులను బట్టి, పెరుగుతున్న సవాళ్ళను బట్టి ఎంతో భారముగా అనిపించిందట. నేను నా ఆశలన్నీ కూడా విఫలమయ్యాను, నా అంచనాలన్నీ కూడా, నా ప్రణాళికలన్నీ కూడా విఫలమయ్యాయి అని చాలా విసుగు చెంది నడుస్తూ ఉన్నాడట. ఆ కుక్క ఆ నేల మీద ఉన్న ఆ గడ్డిని వాసన చూస్తూ అదో ఇబ్బంది పెడుతోందట. దాన్ని ఏదో ఒక రకంగా కంట్రోల్ చేసుకుని వెళ్తూ ఉండగా అతని ఇంటి ప్రక్కన ఒక చిన్న సెలయేరు ప్రవహిస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తోందట. ఆ శబ్దాన్ని వింటూ అలా తదేకంగా చూస్తే ఆ పిచ్చి పూల మీద చిన్న చిన్న కాంతులు వెలుగుతూ కనిపించాయట. చాలా ఎక్కువగా అవన్నీ మినుగురు పురుగులు ఒక గుంపుగా అక్కడ కలిసి మెరుస్తూ ఉన్నాయట. ఆ వెలుగును చూచేటప్పటికి ఇతనిలో ఒక తెలియని ఆనందం కలిగిందట. ఒక శాంతియుతమైన వాతావరణము మనస్సులో కలిగిందట. వెంటనే కీర్తనాకారుడైన దావీదు గారి గురించిన ఆలోచన వచ్చిందట. అప్పుడు ఏమొచ్చిందంటే దావీదు గారు ఏమి రాస్తున్నాడంటే, యెహోవా నా దీపము వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా మార్చే దేవుడు అని ఒక ఛాలెంజింగ్ వర్డ్స్ ఆ మనసుకి గుర్తొచ్చాయట. అప్పుడు దావీదు ఎంతటి ఉన్నతమైన భక్తి విశ్వాసములను కలిగి ఉన్నాడో తనకి గుర్తొచ్చిందట. దావీదు ప్రభువు యొక్క ఏర్పాటు యందు, సంరక్షణ యందు దృఢమైన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. దేవుని బలంతో అతడు తనకు అడ్డువచ్చు దేనినైనా సరే నేను ఎదుర్కొనగలను, జీవము గల ప్రభువు తనతో అన్ని పరిస్థితుల్లోనూ ఉంటాడని విశ్వసించాడట. ఈ మాటలన్నీ ఆ వ్యక్తికి గుర్తొచ్చినప్పుడు తనలో తెలియని విశ్వాసము, నమ్మిక, దేవుని పట్ల ఎంతో ఉన్నతమైన భావములన్నీ కూడా ఆయన హృదయంలో కలిగాయట. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో అనూహ్యమైన తుఫానులను భరిస్తున్నప్పటికీ, వర్షాలు వెలిసిన తరువాత ఒక నిశ్చలతను అనుభవిస్తున్నప్పటికీ, దేవుని స్థిరమైన సన్నిధి యొక్క సమాధానము చీకటిలో నీ మార్గానికి వెలుగునిస్తోంది. ఎందుకంటే దేవుడు సృష్టిని కలుగచేసినప్పుడు కూడా చీకటిలో నుంచి దేవుడు వెలుగును కలుగచేశారు. అట్లానే కష్టతరమైన, భయంకరమైన, శోధనకరమైన నీ బ్రతుకులో నుంచి దేవుడు సంతోషాలు, ఆనందాలు, నెమ్మదిని నీకు తప్పక అనుగ్రహిస్తారు. కాబట్టి ఎప్పుడూ దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని నీవు విశ్వసించి ఆ శక్తిని ఆశ్రయించగలిగినట్లయితే నీ బ్రతుకులో నీవు ఉన్నతమైన దీవెనలను, ఆశీర్వాదములను పొంది ఆయన నామమునకు మహిమకరముగా జీవించగలవు. దేవుడు తప్పకుండా అటు రీతిగా నిన్ను దీవించి తన కృపలో జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ మా ప్రియుల కుటుంబముల్లో బిడ్డలకి నాయన
సకాలంలో తండ్రి చక్కని విద్యను, ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. నాయన పనిపాట్లలో తోడుగా ఉండండి. వ్యాపారములలో, ఉద్యోగములలో నాయన మీ ఆశీర్వాదమునిచ్చి నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి యగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.